నేను త్రివిక్రమ్ సార్‌కి కూడా ఆఫీస్‌లో కూడా నేను ఒక 7 ఇయర్స్ బ్యాక్ ఈ బుక్ ఇచ్చాను సార్. ఆ! సీతమ్మ బుక్ అక్కడ అందచేసి వచ్చాను. తర్వాత మరి ఇది కాకతాళీయమో ఏంటో ఇది పవన్ సార్‌కి రీచ్ అయిందండి. ఓహ్! పవన్ కళ్యాణ్ గారు. సార్ ఆ! వారి నోటి నుంచి సీతమ్మ గారికి చాలా ఒక గౌరవం లభించింది. ఒక రేంజ్‌లో ప్రచారం వచ్చేసిందండి. వచ్చేటప్పటికి ఇప్పుడు దీనిపైన 5, 6 పడ్డారు సార్. హ్మ్. మిడ్ డే మీల్ అని మధ్యాహ్న భోజన పథకం కింద కూడా మధ్యాహ్న భోజన పథకానికి పెట్టారు. డొక్కా సీతమ్మ గారి పేరు పేరు మీద లక్షల మంది పిల్లలు భోజనం చేస్తున్నారు. ఇంకొక విషయం చెప్పమంటారా? సీతమ్మ గారి చరిత్రని వారు నెత్తికెత్తుకున్నాక వారికి వచ్చిన పేరు, అంతకుముందున్న పేరు మీరు టాలీ చేసుకోండి సార్. సీతమ్మ గారి ఆశీస్సులు నిజంగా లభించాలి. ఆమె ఆగ్రహానికి ఎవరో గురి కాకూడదు. ఎందుకంటే ఎవరైతే నేను ఇందులో లేనని అబద్ధం ఆడాడో అతను నిజంగా లేకుండా పోయాడు అని చెప్పి ఆ డైరెక్టరే ఎవరితోటో చెప్తే నాకు తెలిసింది. హ్మ్. అతను మనిషే లేకుండా పోయాడట యాక్సిడెంట్లో. అయ్యయ్యో! ఇలాంటివి సెంటిమెంట్లు ఉన్నాయండి సీతమ్మ చరిత్రలో. ఇది ఆషామాషీ కాదు. ఆమె ఆశీస్సులు లేని వాళ్ళు సినిమా చేయలేరు. చేసినా బయటికి రాదు.